ఆవులకు పుట్టినరోజులు చేస్తారు, శ్రీమంతాలు చేస్తారు, దూడలకు బారసాలు కూడా చేస్తారు. అయితే ఇక తూర్పుగోదావరి జిల్లాలో ఒక ఊళ్ళే ఏకంగా తులాభారమే చేసిర్రుల్లా ఆవుకి మొత్తం చిల్లర చిక్కలు పోగేసి గోమాసను తక్కెట్లే జోకి తులాభారం చేసిర్రు. చూడరిగా తక్కెట్ల అటు గోమాత ఇటు చిల్లర చిక్కలు మొత్తం 1,30,000 రూపాయల మీద దూగిందట ఈ ఆవు. అటు ఇటు 3 క్వింటల దాకా ఉందట వజను. ఆగో 500 నోట్ల కట్టలు కూడా కట్టిరు, కానీ చూడబోతే ఇవన్నీ ఉత్తుత్త నోట్ల కట్టల లెక్కనే ఉడుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం బొల్లేదుపాలెం కాడ జరిగింది గో తులాభారం. దీన్ని ధనలక్ష్మి గోమాత తులాభారం అంటారట. అన్నట్టు చిల్లర సిక్కలన్నీ ఎవరో ఒకరిద్దరు గోభక్తులు సమర్పించినవి కావుళ్ళు. మొత్తం చుట్టుపక్కలున్న ఓ 10 ఊర్ల పబ్లిక్ అంతా కలిసి ఇంటింటికి 11 రూపాయల చొప్పున ఓం నమో నారాయణ అని ఒక్కొక్క బిల్లకు 8 మాటల మంత్రం చదివి పట్టుకొచ్చిన చిక్కలట. ధనానికి భావశుద్ధి కలిగి లోకమంతా ధనధాన్యాలతోనే చల్లగుండాలని కోరుకుంటా ఈ తులాభారం చేస్తున్నారట. అంతే నా పంతులు గారు. ధనానికి భావశుద్ధి కలగాలని, తద్వారా అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, రాష్ట్రం అంతా కూడా ధనధాన్యాలతో ఐశ్వర్యవంతంగా తయారవ్వాలని చెప్పి గోవులో ఉన్న దేవతలందరినీ కూడా ధనంలోకి ఆవాహన చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే గోమాత ధనలక్ష్మి పూజా కార్యక్రమం నిర్వహించి ఈ తులాభారం వల్ల అందరూ సంతోషంగా ఉండాలి, గ్రామం కూడా అభివృద్ధి చెందాలి, సిరి సంపదలతో ఉండాలనే ఉద్దేశంతో చేయించారు. ప్రతి గడప గడపకి ఓం నమో నారాయణాయ మంత్రంతో అందరింటికి పంచడం జరిగింది. గోవుకి సంబంధించిన బరువంతా మనం డబ్బుతో కొలిచి దాన్ని తులాభారం చేసి గోవు ఎంత ఇంపార్టెంట్ మన లైఫ్ లో, మన హిందువులకి అని ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఈ తులాభారం కంకాలన్నీ ఆడబుట్టు అందరం పంచుకుని పట్టుకున్నామండి. తిరుపతి 11,000 రూపాయలు వసూలు చేసి 2 లక్షల రూపాయలు అయితే తులాభారం వేసి ఈ కార్యక్రమం తెల్లారుదాం కానీ చేస్తున్నామండి. ఇక ఆవుకు కట్టిన కంకణాలను ఇంటికి కట్టుకుంటే చాలా మంచిదని నమ్మికతోని కంకణాల కోసం ఎగబడ్డరు వచ్చిన ఆడోళ్ళంతా. తులాభారంలో దూగిన చిల్లర చిక్కలను కూడా ఇంటింటికి మంచి పెడతారట. ఇక కతిమ ఊర్లో ఏమో గాని ఈ బొల్లెద్దుపాలెం వాళ్ళంతా అదృష్ట అష్టైశ్వర్యాలతోని తులాభారంలో గోమాతోలనే తులతూతరుగా వచ్చిగా. ఓం నమో భగవతే వాసుదేవాయ.